హాయ్ ఫ్రెండ్స్, మగమహారాజుల కోసం ఈరోజు ఒక ఫార్ములా తీసుకొచ్చాను. పురుషుల్లో వీర్యశక్తి పెరగడానికి, దాతి పుష్టి పెరగడానికి, అమితమైన బలం శరీరంలో పెరగడానికి, మగతనం పెరగడానికి, దీనివల్ల సంతానం కలగడానికి, ఎవరికైనా వీర్యకణాలు తక్కువ ఉన్న వాళ్ళన్నా, సెక్సువల్ వీక్నెస్ ఉన్న వాళ్ళకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెప్పే ఈ యొక్క ఫార్ములా దాదాపు మీరు 40 రోజులు వాడాలి. 40 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం అంటే కలవకూడదు. 40 డేస్. ఓకే. కావాల్సిన పదార్థాలు: జటమాంసి, ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది, 100 గ్రాములు. శొంఠి 100 గ్రాములు. పిస్తా పప్పు 100 గ్రాములు. మనం డ్రై ఫ్రూట్స్లో పిస్తా వాడతాం కదా, అది. పిస్తా, శొంఠి 100 గ్రాములు ప్లస్ జటమాంసి ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుందండి, అది 100 గ్రాములు. 3 కలిపేసి ఒక కల్వం తీసుకొని తేనె వేసి బాగా దంచండి. బాగా మిక్సీడ్గా తేనె వేసి బాగా దంచాలి కల్వంలో వేసి. జటమాంసి, శొంఠి, పిస్తా పప్పులు బాగా దంచి ఒక డబ్బాలో, ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని, ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 10 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు, 10 to 20 గ్రామ్స్ తినేసి డైరెక్ట్గా పాలు తాగండి. గోరువెచ్చని పాలు, ఆవు పాలు దొరికితే ఆవు పాలు తాగండి, లేదా ఏదైనా పర్వాలేదు. మార్నింగ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తాగాలండి. 10 గ్రాముల నుంచి 20 గ్రాములు తినాలి. దీనివల్ల మీకు వీర్యకణాలు పెరుగుతాయి, ధాతువులు మీకు ధాతు పుష్టి పెరుగుతుంది, వీర్యకణాలు పెరుగుతాయి. అలాగే మీకు ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళకు వీర్యకణాలు పెరిగి మీకు సామర్థ్యం పెరిగి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. చాలా సింపుల్ది, 3 ఫార్ములా మీరు తయారు చేసుకోండి. అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి, లేదంటే కన్నా టీవీలలో యాడ్స్ చూసి ఆ మందులన్నీ వాడి డబ్బులన్నీ ఎందుకు ఖర్చు చేసుకొని జేబులు ఎందుకు చిల్లు పెట్టుకుంటారు. సులభమైన యోగాలు ఉంటాయండి నా ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్లో, నా ఛానల్లో మీరు ఫాలోఅప్ కాండి. చాలా సింపుల్ రెమెడీస్ ఉంటాయి. పెద్ద పెద్ద ఫార్ములాలు నేను చెప్పను. పెద్దవి చెప్తే మళ్ళీ కష్టం అవుతుంది మీకు. సులభమైనవి చేసుకొని వాడుకోండి. ఇది చేసుకొని 40 రోజులు బ్రహ్మచర్యం పాటించండి. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నది వాడిన తర్వాత దయచేసి తెలియజేయండి. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. భారత మాతాకి జై.